పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ ఆర్ఆర్బీ గ్రూప్ డి వర్తీ ఆప్షన్ అని చెప్పి ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశానండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి అప్లికేషన్స్ అయితే నెక్స్ట్ మంత్ 2nd కంప్లీట్ అయిపోతాయి. సో ఎవరైతే 10th కంప్లీట్ చేసి గవర్నమెంట్ జాబ్ రావాలి అనుకుంటున్నారు, లేదు రైల్వేస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. బట్ మళ్ళీ చెప్తున్నానండి, ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది ఇట్ ఈస్ లెవెల్ 1 పోస్ట్. ఇది ఆర్ఆర్బీ గ్రూప్ డి. సో ఈ లెవెల్ 1 ఎలా ఉంటుంది అంటే, మీరు వచ్చే పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ కొంచెం అటు ఇటు అయినా సరే, ఐమ్ టెలింగ్ యూ అండి, అనిపించేస్తుంది ఖచ్చితంగా. ఈవెన్ జస్ట్ లైక్ వర్కింగ్ ఫర్ ఫ్యూ మంత్స్ యూ విల్ గెట్ టు నో దట్ వై డిడ్ ఐ కమ్ ఫర్ దిస్ జాబ్ అనేసి. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు రిగ్రెట్ అవ్వద్దు. ఓకే, నేను 10th చేశాను, నేను చదువుకున్న లెవెల్కి నాకు ఈ జాబ్ ఓకే, నాకు వస్తున్న శాలరీ ఓకే అని మనం సెటిల్ అవ్వగలిగితే ఇట్ ఇస్ ఓకే. బట్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ మీరు గ్రాడ్యుయేషన్ చేసి మీ పీజీ కంప్లీట్ చేసి అండ్ అలాంటి టైంలో మీరు ఆర్ఆర్బీ గ్రూప్లో వర్క్ చేస్తున్నారంటే లిటరలీ ఐ విల్ టెల్ యూ అండి, వర్క్ని కానీ మీరు లిటరలీ రెస్పెక్ట్ చేయలేరు, ఎంజాయ్ కూడా చేయలేరు అనమాట. దిస్ ఈస్ ద ట్రూత్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఐఎమ్ సీయింగ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ మై జాబ్ అనమాట. ఎందుకు ఆర్ఆర్బీ గ్రూప్ డికి అప్లై చేసే వాళ్ళు, నేను మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ యూఆర్ అ 10th కంప్లీటెడ్ పర్సన్ అండ్ వెయిటింగ్ టు గెట్ ఇన్ టు గవర్నమెంట్ జాబ్ అండ్ మీకు జాబ్ ఖచ్చితంగా కావాలి అట్ ప్రెసెంట్ అండ్ రైల్వే అనేది మీకు ఇష్టము అంటే విత్ 10th, ఓన్లీ విత్ 10th మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డికి అయితే అప్లై చేయండి, ఎగ్జామ్ రాసుకోండి, పాస్ అవ్వండి. బట్ ఇట్ ఇస్ నాట్ లైక్ ఐమ్ స్టాపింగ్ ది అదర్ గ్రాడ్యుయేట్ పీపుల్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. బట్ ఏమి అంటే ఉన్న రియాలిటీ ఇది. వచ్చి రిగ్రెట్ అవ్వటం కంటే దాని గురించి ముందే తెలుసుకుని దానికంటే బెటర్ పొజిషన్కి ట్రై చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనేది అయితే నా ఒపీనియన్ అనమాట. బికాస్ ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ పర్సన్ హూస్ యాక్చువల్లీ రిగ్రెటింగ్ మై డెసిషన్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు దిస్ రైల్వేస్. నేను త్రూ ఓపెన్ ఆర్ఆర్బీ అయితే రాలేదు, ఐఎమ్ ఏ సీజీ అపాయింటీ. సో నాకు నా ఫాదర్ జాబ్ అనమాట ఇది. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మై ఫాదర్ జాబ్, నేను ఎగ్జామ్ని గో త్రూ అయ్యాను, మెడికల్ జరిగింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది అండ్ ఇన్ని జరగక కూడా నేను ఎందుకు ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్లోకి వచ్చాను. దిస్ ఇస్ బికాస్ I lack the information, I lack the awareness about this department అనమాట. సో పర్టికులర్గా డిపార్ట్మెంట్ ఉంటుంది, దీని యొక్క వర్క్ ప్రొఫైల్ ఎలా ఉంటుందని నాకు లిటరలీ తెలియదు. కాబట్టి సీజీ అపాయింట్మెంట్ ద్వారా వచ్చి వాళ్ళు పెట్టిన మార్క్స్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినా సరే నేను అయితే డిపార్ట్మెంట్లోకి వచ్చాను. సో నేను ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ ఆఫ్ లైక్ కానీ, షేర్ కానీ, సబ్స్క్రైబ్ కానీ నాకు చాలా మోటివేషన్ అండి. ఎందుకంటే నేను ప్రజెంట్ చేస్తున్న వర్క్లో నేను ఆల్రెడీ చెప్పాను, నాకు స్టిపులేటెడ్ టైమింగ్స్ అయితే ఉండవు. సో ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు వస్తాను అనేది కూడా నాకు కంప్లీట్గా తెలీదు. అండ్ అలాంటి టైంలో నేను ఎస్ఐడ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి కూడా ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో ప్రిపరేషన్ అయితే అంత బాగా జరుగుతుందని అయితే చెప్పను, బట్ స్టిల్ ఐఎమ్ ఆన్ మై వే ఫర్ ప్రిపేరింగ్ ఇట్ అనమాట. సో దాన్ని మేనేజ్ చేసుకుంటూ, ఇటు జాబ్ని మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయడం అయితే నాకు నిజంగా కుదరట్లేదు. బట్ ఐమ్ ట్రయింగ్ దిస్ బికాస్ ఆర్ఆర్బీ టెక్నీషియన్ డేట్స్ అయితే రిలీజ్ అయినాయి, ఎగ్జామ్ కూడా రాయబోతున్నారు వచ్చే నెలలో. అయితే సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, ఫర్దర్గా వాళ్ళకి పోస్టింగ్స్ అవుతాయి, వాళ్ళ పర్టికులర్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు. సో ఆఫ్టర్ డూయింగ్ దట్ జాబ్ మీరు దాంట్లోకి వెళ్ళినాక, పర్టికులర్గా నేను సిగ్నల్ డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నాను. సో దాంట్లోకి వెళ్ళాక మీరు కొన్నాళ్ళు చేశాక అరే ఏంటి జాబ్ ఎందుకు వచ్చాను రా బాబు అనే రిగ్రెట్ మీకు ఉండొద్దు. అంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. మీకున్న ఒక 5-10 మినిట్స్లో ఈ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి, అట్లీస్ట్ ఒక షార్ట్ని చూడడానికైనా ట్రై చేయండి. దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫ్యూచర్ ఫర్ షూర్. ఐమ్ టెలింగ్ దిస్ అండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, నాట్ జస్ట్ ఇన్ ఆర్ఆర్బీ గ్రూప్ డి, మా దాంట్లో కూడా వచ్చి రిగ్రెట్ అయిన వాళ్ళు 90% ఉన్నారండి. ఇది మేబీ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అవ్వచ్చు, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు టెల్ ద ట్రూత్ బికాస్ నేను దాంట్లో ఒకదాన్ని. వితౌట్ ఎనీ అవేర్నెస్ నేను వచ్చేసాను. అలా వితౌట్ ఎనీ అవేర్నెస్సే టెక్నీషియన్కి సంబంధించి ప్రిఫరెన్స్ ఏది పెట్టాలో తెలియక సిగ్నల్ డిపార్ట్మెంట్ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయని బేసిక్గా ఆ డిపార్ట్మెంట్కి పెట్టేస్తారనమాట. సో ఈ సిగ్నల్ డిపార్ట్మెంట్ ఇస్ నథింగ్ లైక్ ఆఫ్ చాలా బ్యాడ్గా ఉంటుంది ఇట్లా కాదు, కానీ బట్ ద వర్క్ దట్ యూ హ్యావ్ టు డూ, ద వర్క్ నేచర్ కానీ, టైమింగ్స్ కానీ, సో ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయండి, బీట్ మెన్ ఓ విమెన్. సో దాని పరంగా అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. దీని గురించి అయితే ఒక లాంగ్ వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా, టైం చూసుకొని. మీ నుంచి వచ్చే ఒక చిన్న మోటివేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. మీరు చేసే లైక్ అయినా, షేర్ అయినా, సబ్స్క్రైబ్ అయినా, కమెంట్ అనేది మీన్స్ రియల్లీ లాట్ టు మీ. ఇంత హెక్టిక్ స్కెడ్యూల్లో కూడా ఒక వీడియో చేయడానికి. సో మీ నుంచి ఆ సపోర్ట్ వస్తుంది అనుకున్నాను.